Hello everyone, how are you all? I hope you are all fine. So, in the last class we completed the third lesson completely with grammar also. So, we learned in last class question tags and examples too. So, in today's class we'll start our fourth lesson, the shepherd boy. The shepherd boy. All of you take page number 26 first. Page number 26. So, చూడండి ఒకసారి లెసన్. Once there lived a shepherd boy who was naughty. He was assigned to look after the sheep of villagers and take them to hillside for grazing. Once there lived a shepherd boy. Shepherd boy అంటే గొర్రెలు కాచుకునే అబ్బాయి కదా, గొర్రెల్ని కాచే అబ్బాయి. హూ వాజ్ నాటీ. నాటీ అంటే అతను కొంచెం అల్లరి పిల్లవాడు. ఇంకా ఎవరైనా చెప్పిన మాట కూడా కొంచెం అంతగా పట్టించుకునే మనిషి కాదు. సో అతను ఎవరు? ఒక నాటీ అంటే ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిన మాటని కొంచెం వినకుండా ఇంకా అల్లరి చేస్తూ ఉండేవాడు. హీ వాజ్ అసైన్డ్ టు లుక్ ఆఫ్టర్ ద షీప్ ఆఫ్ విలేజర్స్ అండ్ టేక్ దెమ్ టు హిల్ సైడ్ ఫర్ గ్రేజింగ్. అసైన్డ్ అంటే ASIGNED. అసైన్డ్ అంటే అతనికి అప్పచెప్పిన పని. అతనికి ఒక పని అప్పచెప్పారు. హీ వాజ్ అసైన్డ్, తనకు ఒక పని అప్పచెప్పారు. ఏం చేశారు? టు లుక్ ఆఫ్టర్ ద షీప్ ఆఫ్ ద విలేజర్స్. అక్కడ వాళ్ళ విలేజర్స్, ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళ షీప్స్ అన్ని ఇతనికి చూసుకోవాలని ఇతనికి ఒక వర్క్ అసైన్ చేశారు. అండ్ టేక్ దెమ్ టు హిల్ సైడ్ ఫర్ గ్రేజింగ్. వాటిని, ఆ షీప్ని ఏం చేయాలి? వాటిని చూసుకుంటూ, కాపలా కాసుకుంటూ, ఇంకా వాటిని హిల్ సైడ్ అంటే కొండ ప్రాంతం సైడ్ గ్రేజింగ్కి తీసుకెళ్ళాలి. గ్రేజింగ్ అంటే గడ్డి మేయడానికి. గ్రేజింగ్ అంటే గడ్డి మేయడం కోసం, గ్రాస్ ఈటింగ్ కోసం. సో నెక్స్ట్, హీ క్యారీడ్ అవుట్ హిస్ డ్యూటీఫుల్లీ వితౌట్ ఫెయిల్. బట్ వన్ డే ద బాయ్ గాట్ బోర్ ఆఫ్ taking the same sheep, the same hillside and same kind of job. అతను he carried out his duty dutifully without fail. అంటే ఫస్ట్ లో అతను డ్యూటీ, అతనికి ఇచ్చిన వర్క్ ఏంటి? ఆ గొర్రెల్ని కాపలా కాచుకుంటూ ఇంకా వాటిని రోజు గడ్డికి కొండ ప్రాంతం సైడ్ తీసుకెళ్లి మేత మేయించడానికి అతని వర్క్ ఇచ్చారు కదా, ఆ వర్క్ ని బాగానే చేశాడు. బట్ వన్ డే, ఒక రోజు ఏమనిపించిందంటే, ద బాయ్ గట్ బోర్ ఆఫ్ టేకింగ్ ద షీప్, సేమ్ హిల్ సైడ్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ జాబ్. అతనికి కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టింది. నేను రోజు ఇదే వర్క్, గొర్రెలు తీసుకెళ్లాల్సి వస్తుంది, ఒకటే అయ్యే గొర్రెల్ని అదే ప్లేస్కి అక్కడికే మేత వేయించడానికి తీసుకెళ్లాల్సి వస్తుంది అని అతనికి బోర్ కొట్టింది. ఒకటే పని రోజు చేస్తూ ఉంటే రొటీన్గా ఉంది కదా అని బోర్ కొట్టింది. సో వన్ డే, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ సమ్ ఫన్ ఫర్ ఎ చేంజ్, హీ బిగాన్ షౌటింగ్ వూల్ఫ్ వూల్ఫ్. హీ వెయిటెడ్ ఫర్ ఎ మినిట్ అండ్ రిపీటెడ్ హిస్ కాల్ ఫర్ హెల్ప్. సో వన్ డే, ఒకరోజు ఏం చేశాడు? ఈ పని అంతా బోర్ కొట్టి, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ సమ్ ఫన్ ఫర్ ఎ చేంజ్, ఎప్పుడు ఇలాగే బోరింగ్గా ఉండడం ఎందుకు, కొంచెం సరదాగా ఏదైనా ఒక చిలిపి పని చేద్దామని. అసలు నేను నాటీ బాయ్ కదా, నాటీ అని చెప్పుకున్నాం కదా, ఏదో ఒక చిలిపి పని చేద్దామని ఏం చేశాడు? హీ బిగాన్ షౌటింగ్ వూల్ఫ్ 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 అని అరవడం స్టార్ట్ చేశారంట. వూల్ఫ్ అంటే ఏంటి? వూల్ఫ్ అంటే తోడేలు. వూల్ఫ్ అంటే ఏంటి? తోడేలు. ఒకసారిగా కొంచెం సరదాగా ఏదైనా చేద్దాం అని వూల్ఫ్ అని అరవడం మొదలు పెట్టాడు. హీ వెయిటెడ్ ఫర్ ఎ మినిట్ అండ్ రిపీటెడ్ హిస్ కాల్ ఫర్ హెల్ప్. కొంచెం సేపు, ఒక 1 minute అట్లా ఆగి మళ్ళీ ఏం చేశాడు? హెల్ప్ అని అరవడం మళ్ళీ మొదలు పెట్టాడు. ప్లీజ్ కమ్ అండ్ సేవ్, దెర్ ఈస్ ఎ బిగ్ వూల్ఫ్ హియర్, సేవ్ ద షీప్ ఫ్రమ్ ద వూల్ఫ్. అతను మళ్ళీ ఏమరుస్తున్నాడు? ప్లీజ్ కమ్ అండ్ సేవ్, ప్లీజ్ తొందరగా ఎక్కడైనా ఉంటే అందరూ రండి, వచ్చి మమ్మల్ని కాపాడండి. దేర్ ఇస్ ఎ బిగ్ వూల్ఫ్ హియర్, ఇక్కడ చాలా పెద్ద వూల్ఫ్ ఉంది, చాలా పెద్ద తోడేలు ఇక్కడ ఉంది. సేవ్ ద షీప్ ఫ్రమ్ ద వూల్ఫ్, ఇక్కడ ఉన్న గొర్రెలన్నింటినీ ఈ వూల్ఫ్ నుంచి కాపాడండి ఎవరైనా వచ్చి అని గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. ద విలేజర్స్ వేర్ బిజీ విత్ దేర్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ నియర్ బై. విలేజర్స్ అందరూ వాళ్ళ పొలాలు దగ్గరలో ఉండేసరికి వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నారు. హర్డ్ ద డెస్పరేట్ కాల్ ఆఫ్ ద షెపర్డ్ ల్యాడ్. కొంచెం సేపటి తర్వాత ఈ పిల్లోడు, షెపర్డ్ తెలుసు కదా, షెపర్డ్
అరిచిన మాటలు వినిపించి తొందరగా డెస్పరేట్ అంటే వచ్చేసి దే స్టార్టెడ్ రన్నింగ్ టు ద హిల్ సైడ్ విత్ వాట్ ఎవర్ దే హ్యాడ్ ఇన్ దేర్ హ్యాండ్స్. వాళ్ళు వెంటనే అసలు ఆ మాటలు వినపడగానే డెస్పరేట్ అంటే తొందరగా స్టార్టెడ్ రన్నింగ్ పరిగెత్తడం మొదలు పెట్టారు. ఎక్కడికి? వాళ్ళు ఎక్కడున్నారు? కొండ ప్రాంతంలో ఉన్నాడు కదా షెపర్డ్ బాయ్. సో అక్కడికి అందరూ పరిగెత్తడం మొదలు పెట్టారు. వాట్ ఎవర్ దే హ్యాడ్ ఇన్ దేర్ హ్యాండ్స్, వాళ్ళ చేతుల్లో ఏది ఉంటే అది, కొడవలు ఉంటే కొడవలి, కర్ర ఉంటే కర్ర, కత్తి ఉంటే కత్తి, ఏదంటే తీసుకొని వాళ్ళ చేతిలో ఉన్న ఆ టైంలో ఏ పనిముట్టు ఉంటే ఆ పనిముట్టు తీసుకొని బయలుదేరారు. బట్ వెన్ దే రీచ్డ్ ద స్పాట్ దే వేర్ సర్ప్రైజ్ టు సీ ద షీప్ గ్రేజింగ్ అండ్ ద బాయ్ వాస్ లాఫింగ్. వాళ్ళు అలాగే దగ్గరకు వచ్చేసారు ఇంకా వచ్చి, బట్ వెన్ రీచ్ ద స్పాట్, వాళ్ళు ఆ కొండ ప్రాంతం దగ్గరికి వచ్చి అక్కడికి చేరుకునేసరికి దే వేర్ సర్ప్రైజ్ అంటే షాక్ అయిపోయారు, ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకు? టు సీ ద షీప్ గ్రేజింగ్. అక్కడ వాళ్ళు రాగానే వాళ్ళకి ఏం కనిపించింది అంటే ఆ గొర్రె ఎప్పటిలాగానే గొర్రెలన్నీ గడ్డి మేస్తూ ఉన్నాయి. అండ్ ద బాయ్ వాజ్ లాఫింగ్, ఆ అబ్బాయి నవ్వుతున్నాడు గట్టిగా. వెన్ ద విలేజెస్ ఆస్క్డ్ ద షెపర్డ్ ల్యాడ్ వెర్ ఇస్ ద వూల్ఫ్, అప్పుడు రాగానే విలేజర్స్ అడిగారు ఏమైంది అసలు, వూల్ఫ్ ఏది, నువ్వు వూల్ఫ్ అని అరిచావు కదా, వూల్ఫ్ ఏది అని అడిగారు. దెర్ ఈస్ నో వూల్ఫ్ హియర్, ఇక్కడ అసలు ఎటువంటి వూల్ఫ్ అంటే ఇక్కడ ఏ తోడేలు లేదు అని ఆ అబ్బాయి చెప్పాడు. ఐ ఎల్డ్ ఫర్ హెల్ప్ జస్ట్ టు హ్యావ్ సమ్ ఫన్ అండ్ బ్రింగ్ సమ్ చేంజ్ సెట్ ద ల్యాండ్. అసలు ఇక్కడ వూల్ఫ్ ఏం లేదు, నేను జస్ట్ కేవలం ఒక ఎంజాయ్మెంట్ అంటే నేను పిలిస్తే మీరు వస్తారా రారా, ఒక కొంచెం మిమ్మల్ని ఆట పట్టిద్దామని సరదా చేద్దామని అలా పిలిచాను. ఇక్కడ ఎటువంటి వూల్ఫ్ లేదు, నాకు కొంచెం రోజు ఇదే పని చేస్తుంటే నాకు బోర్ కొడుతుంది కాబట్టి నేను ఒక చేంజ్ కోసం అంటే కొంచెం ఏదైనా ఆటలాగా చేద్దామని మిమ్మల్ని పిలిచాను అని చెప్పాడు. ద విలేజర్స్ బికేమ్ వెరీ యాంగ్రీ విత్ హిమ్. ఆ విలేజర్స్కి చాలా కోపం వచ్చింది. ఏం చేశాడు, వాళ్ళకి అంటే వాళ్ళు వూల్ఫ్ ఉందనుకొని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చారు. బట్ అక్కడ వూల్ఫ్ లేదు కదా, సో వాళ్ళకి చాలా కోపం వచ్చింది. బట్ దే లెఫ్ట్ హిమ్ అండ్ వెంట్ బ్యాక్ టు దేర్ వర్క్. వాళ్ళు ఏం చేశారు, వదిలేశారు. ఇక ఏం చేస్తాం, ఏం చేయలేం కదా అనుకుంటా రిటర్న్ మళ్ళీ వాళ్ళ పనులకి అంటే వాళ్ళ పొలం దగ్గరికి వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే అగైన్ ద షెఫర్డ్ లాడ్ టుక్ ద షీప్ టు ద హిల్ సైడ్ ఫర్ గ్రేజింగ్. మళ్ళీ నెక్స్ట్ డే అంటే తర్వాతి రోజు అగైన్ ద షెఫర్డ్ లాడ్ టుక్ ద షీప్ టు ద హిల్ సైడ్ ఫర్ గ్రేజింగ్. మళ్ళీ అదే తర్వాత రోజు ఆ షెపర్డ్ బాయ్ తీసుకెళ్ళాడు ఎవరిని, గొర్రెల్ని గడ్డి మేయడానికి కొండ ప్రాంతం సైడ్ మళ్ళీ తీసుకెళ్ళాడు. బట్ హ్యాస్ హీ వాస్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ అండ్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్ హీ హర్డ్ సమ్ హఫింగ్ అండ్ గ్రోలింగ్. బట్ ఒకరోజు ఏమైందంటే హీ వాస్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ, ఒక చెట్టు కింద కూర్చొని ఏం చేస్తున్నాడంటే ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్ తెలుసు కదా మీకు, ఫ్లూట్ ఇట్లా ఊదుతారు, అట్లా ఆ ఫ్లూట్ పెట్టుకొని చెట్టు కింద కూర్చొని అది ఊదుతూ కూర్చున్నప్పుడు ఏమైందంటే హీ హర్డ్ సమ్ హఫింగ్ అండ్ గ్రోలింగ్ సౌండ్. ఇప్పుడు అతనికి ఏం వినిపించింది, ఒక డిఫరెంట్ సౌండ్. అంటే ఇప్పుడు కుక్కలు అప్పుడప్పుడు మీకు వినిపిస్తుంది కదా సైలెంట్ గా మరుగుతుంటాయి మీ పక్కన ఉన్నప్పుడు, ఆ సౌండ్ అనేది అట్లాంటి ఒక సౌండ్, డిఫరెంట్ సౌండ్. అతను ఎప్పుడు విన్న సౌండ్ ఒకటి హఫ్లింగ్ అనే, గ్రోలింగ్ అంటే చిన్నగా ఒక ఇప్పుడు అరవడానికి చిన్న ఒక గునగడానికి ఒక సౌండ్ ఉంటుంది కదా, అట్లా ఒక చిన్న సౌండ్ వినిపిస్తుందంట. హీ లుక్డ్ అప్ అండ్ దేర్ వాజ్ హీ సా ఎ బిగ్ వూల్ఫ్. అతను పైకి చూశాడు వెంటనే ఏంటి ఆ సౌండ్ అని, చూడగానే కనిపించింది అండ్ దెన్ హీ సా ఎ బిగ్ వూల్ఫ్. ఇక్కడ చాలా పెద్ద తోడేలు ఉంది. ఇట్ వాజ్ ఏ రియల్ వూల్ఫ్, అది నిజంగానే ఒక నిజమైన తోడేలు. ఇట్ వాజ్ వెరీ బిగ్ అండ్ అడ్వాన్సింగ్ టువర్డ్ ద ఫ్లాక్ ఆఫ్ షీప్. అది చాలా పెద్దది, ఇంకా అడ్వాన్సింగ్ అంటే అది గొర్రెలు. ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే ఫ్లాక్ ఆఫ్ షీప్ గుంపు గొర్రెల మంద అంటారు కదా. ఫ్లాక్ అంటే ఒక గుంపు, ఫ్లాక్ ఆఫ్ షీప్. అక్కడున్న గొర్రెల మంద దగ్గరికి అది కొంచెం వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ద షీప్ స్టార్టెడ్ రన్నింగ్ ఆన్ సీయింగ్ ద బిగ్ వూల్ఫ్. అక్కడ ఉన్న ఈ షీప్స్ అన్ని పరిగెత్తడం మొదలు పెట్టాయి వూల్ఫ్ చూడగానే. ఊల్ఫ్ షౌటెడ్ ద షెపర్డ్ బాయ్ అట్ ద టాప్ ఆఫ్ హిస్ వాయిస్. అప్పుడు ఆ బాయ్ ఏం చేశాడు, ఊల్ఫ్ అని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు అక్కడ ఆ వూల్ఫ్ చూడగానే.
దిస్ టైమ్ హీ వాస్ రియల్లీ డెస్పరేట్, హీ రియల్లీ నీడెడ్ హెల్ప్. ఈసారి హీ వాస్ రియల్లీ డెస్పరేట్, చాలా కొంచెం టెన్షన్లో ఇంకా భయంలో ఉన్నాడు. ఎందుకు? అక్కడికి వచ్చింది రియల్ వుల్ఫ్ కాబట్టి. హీ రియల్లీ నీడెడ్ హెల్ప్, తనకి ఆ టైంలో నిజంగా సహాయం కావాలి. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఫస్ట్ టైం ఏం చేశాడు? జోక్ చేశాడు. జోక్గా వాళ్ళని ఆట పట్టిద్దామని అలా చేసరికి వాళ్ళు వచ్చారు, కానీ అక్కడ ఎవరు లేరని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈసారి నిజంగానే అరిచాడు. ఈసారి వచ్చింది ఏంటి? నిజంగానే తోడేలు వచ్చింది. సో హీ రియల్లీ నీడెడ్ హెల్ప్, అతనికి ఇప్పుడు నిజంగానే హెల్ప్ అవసరం ఉంది. హిస్ వాయిస్ హ్యాడ్ ఎ టచ్ ఆఫ్ రియల్ ఫియర్. హీ వాస్ ట్రెంబ్లింగ్ అండ్ లుకింగ్ టువర్డ్స్ ద విలేజ్ విత్ హోప్ఫుల్ ఐస్. హిస్ వాయిస్ హ్యాడ్ ఎ టచ్ ఆఫ్ రియల్ ఫియర్. అతని వాయిస్ లో చాలా భయం ఉంది, అంటే అంత గట్టిగా భయపడుతూ అరుస్తున్నాడు. హీ వాస్ ట్రెంబ్లింగ్ అండ్ లుకింగ్ టువర్డ్స్ ద విలేజ్ విత్ హోప్ఫుల్ ఐస్. అతను చాలా భయపడుతూ అంటే వణికిపోతూ అక్కడ విలేజ్ సైడ్ చూస్తున్నాడు. ఎవరైనా వస్తారా నా కోసం హెల్ప్ చేస్తారా అని అలా వాళ్ళ సైడ్ విలేజ్ సైడ్ చూస్తూ ఉన్నాడు. బట్ ద విలేజర్స్ డిడ్ నాట్ బిలీవ్ హిస్ కాల్ అండ్ ఇగ్నోర్డ్. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఇతని మాటలు వినిపిస్తున్నా గానీ, అంటే వాళ్ళకి ఇతను కేకలన్నీ వినిపిస్తున్నాయి, బట్ వాళ్ళు ఇటువైపు చూడట్లేదు. ఇగ్నోర్డ్ అంటే పట్టించుకోవట్లేదు. వాడు మళ్ళీ కావాలని అలా పిలుస్తున్నాడులే, నేను ఆల్రెడీ అలాగే మోసం చేశాడు కదా, మనం ఏదో పని లేనట్టు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి ఏమీ లేదు, మళ్ళీ ఆట పట్టిద్దామని వీడు చేస్తున్నాడు అని వాళ్ళు ఆ ఉద్దేశంతో వాళ్ళు అటు చూడలేదు. దే థాట్ దట్ హీ వాస్ ట్రయింగ్ టు ఫూల్ దెమ్ అగైన్. నన్ టర్న్డ్ అప్. వాళ్ళు చెప్పుకున్నాం కదా ఇప్పుడు అదే. దే థాట్ దట్ హీ వాస్ ట్రయింగ్ టు, వాడు మళ్ళీ మనల్ని అలాగే ఫూల్స్ చేద్దామని ఈ ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. నన్ టర్న్డ్ అప్. ఒక్కళ్ళు కూడా కనీసం తల కూడా తిప్పి చూడలేదు. ద వూల్ఫ్ దెన్ కాట్ వన్ బ్లీటింగ్ షీప్ బై ఇట్స్ నెక్ అండ్ took it away in his presence. Then wolf, the wolf, ఆ wolf ఏం చేసింది? ఒక షీప్, అక్కడ ఉన్న విడిగా ఉన్న ఒక షీప్ ని పట్టుకొని, ఆ నెక్ పట్టుకొని, అంటే షీప్ ఇక్కడ మీకు పిక్చర్ లో చూడండి, మెడ పైన ఇట్లా పట్టుకొని దాన్ని తీసుకుంటూ వెళ్ళిపోయింది. The shepherd lad went back home and narrated the scene with repentance. His parents and the villagers admonished him. He too apologized for his folly. సో ఇక్కడ చూడండి, ద షెపర్డ్ లార్డ్ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ నారేటెడ్ సీన్ విత్ రిపెంటెన్స్. అక్కడికి వెళ్ళి అక్కడ జరిగిన స్టోరీ మొత్తం వాళ్ళ ఎవరెవరికి అక్కడ అతను షీప్ వాళ్ళ ఉంటారు కదా ఓనర్స్, అతను తీసుకొచ్చిన షీప్ ఓనర్స్, ఇంకా హిస్ పేరెంట్స్ అండ్ ద విలేజర్స్ అందరికీ చెప్పేశాడు అసలు ఇక్కడ ఏం జరిగింది అని. ఆ స్టోరీ మొత్తం చెప్పేశాడు. హిస్ పేరెంట్స్ అండ్ విలేజర్స్ అడ్మానిష్డ్ హిమ్. వాళ్ళందరూ అడ్మానిష్డ్ అంటే తిట్టడం, స్కోల్డింగ్, అడ్మానిష్డ్. అడ్మానిష్డ్ అంటే స్కోల్డింగ్, అడ్మానిష్డ్ అంటే స్కోల్డింగ్, తిట్టడం. అతను చేసిన పనికి అందరూ తిట్టడం మొదలు పెట్టారు. హీ టు అపాలజైజ్ ఫర్ హిస్ ఫోలీ. అపాలజైజ్డ్ అంటే క్షమించమని, అపాలజైజ్డ్. అపాలజైజ్డ్ అంటే అతను క్షమాపణలు కోరుకుంటూ ఒప్పుకున్నాడు. అతని ఫోలీ అంటే అతను చేసిన మిస్టేక్. ఫోలీ అంటే ఏంటి? తను చేసిన మిస్టేక్. ఇంకా ఫస్ట్ లో చూడండి, ఫస్ట్ లో నారేటెడ్ అంటే చెప్పడం, అంటే వివరించడం మొత్తం. హోమ్, హీ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ నారేటెడ్ ద సీన్ విత్ రిపెంటెన్స్. నారేట్ అంటే క్లియర్ గా ఏం జరిగింది ప్రతిదీ వివరించి చెప్పడాన్ని నారేషన్ అంటారు. సో అతన్ని వాళ్ళ పేరెంట్స్ ఇంకా అక్కడ ఉన్న విలేజర్స్ అందరూ తిట్టేశారు. తర్వాత అతను కూడా తను చేసిన తప్పుకి క్షమాపణలు కోరుకున్నాడు. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెసన్. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటి అంటే, ఎప్పుడు ఒకరిని ఆట పట్టిద్దామని కానీ లేకపోతే ఇంకేదైనా చేద్దామని కానీ మనం మిస్టేక్స్ చేయకూడదు. ఫస్ట్ మనం ఒకసారి అబద్ధం చెప్పామనుకోండి, సెకండ్ టైం నువ్వు అబద్ధం చెప్పినా అది కూడా అబద్ధం అని అనుకుంటారు. సో బీ ట్రూత్ఫుల్. ఇట్లాంటి అబద్ధాలు, ఇట్లాంటివి పనులు చేయకుండా ఉంటే బెటర్. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. We will meet in the next class tomorrow. Okay, bye.